ఆర్టీసీ ప్రైవేట్ పరం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌతమ్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ట్రేడ్ యూనియన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్టీసీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్టీసీ, వర్ధిల్లాలి సరే ఈ చేతులు తెస్తున్నారా కాపాడాలి కాపాడాలి కాపాడండి ఆర్టీసీని, ప్రైవేట్ పరం చేయబోతున్నటువంటి ఆర్టీసీని, ప్రైవేట్ పరం చేయబోతున్నటువంటి ఆర్టీసీని, ప్రైవేట్ పరం చేయబోతున్నటువంటి ఆర్టీసీ. ఉద్యోగుల సంఖ్యను పెంచాలి పెంచాలి, ఉద్యోగుల సంఖ్యను, ఈ బస్సులు ప్రైవేటీకరణని ఆపాలి ఆపాలి, ఈ బస్సుల ప్రైవేటీకరణను, ఈ బస్సుల ప్రైవేటీకరణను. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్. ముందు బయట తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కార్పొరేషన్లోనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం దీనిని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించేటువంటి పద్ధతిలో చేయటం అనేటువంటి జరిగింది. ఆనాడు ఈ ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా ఒక శుభ సూచకమైనటువంటి దినంగా అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి యొక్క జీవన చక్రమైనటువంటి ఆర్టీసీ బస్సుని ప్రైవేటు పరం చేయాలని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం వలన పేదవాడి యొక్క కడుపు కొట్టేటువంటి పద్ధతి, కనీసం పేదవాడి చక్రాన్ని కూడా అందుకోలేనటువంటి పరిస్థితుల్లో తయారు చేయడానికి తీసుకుంటున్నారు. ఇవి మేమేమీ అబద్ధాలు చెప్పట్లా, ఏ రకమైనటువంటి మోసాలు కానీ లేకపోతే కనుక ఇంకో రకంగా కానీ కూడా మాట్లాడట్లా. మేము ఆధారాలతో సహా చూపిస్తామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. ఈ ఆధారాలు చూపించినటువంటి దాంట్లో 2015, 2016 ఆర్థిక సంవత్సరంలో అయితే రమారమి 59,300 మంది ఉద్యోగులుంటే ఈ రోజున ఇదే సంస్థలో 43,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే కారణం ఏంటి? ఇన్ని వేల మందిని రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు అనేటువంటి కనపడతా ఉంది. అదే తరహాలో మనం ఈ రోజున చూస్తే 10,700 బస్సులు మాత్రమే ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. గతంలో వచ్చేప్పటికీ మనం చూస్తూ ఉంటే 12,500 ఉన్నాయి. అంటే వేలాది బస్సులు తీసివేయటం అనేటువంటి జరుగుతుంది. 2027 సంవత్సరానికి వచ్చేప్పటికీ 8,100 మాత్రమే వచ్చేటువంటి బస్సులు మాత్రమే ఉండేటువంటిది ఉంది. జగన్ గారి హయాంలో 700 కోట్ల రూపాయలు వెచ్చించి 1,100 బస్సులని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేస్తే అది మొత్తం అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఆ బళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేప్పటికీ ఇదంతా మేమే చేసామని ఒక క్రెడిట్ చోరీ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈవీ బస్సులు అనేటువంటివి ఉన్నాయి. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినటువంటి దాంట్లో కూడా 750 బస్సులు 10-12 డిపోల్లో తిప్పాలని, 300 బస్సులు తిరుమల తిరుపతికి చేయాలనేటువంటిది చెబితే సిగ్గుచేటు. 500 కోట్ల రూపాయలు చేతిలో ఉంటే ఆటోమేటిక్గా మనమే దీన్ని నిర్వహించుకునేటువంటి పద్ధతి ఉంటుంది. ప్రజలకి, ఉద్యోగులకి, అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు చేసేటువంటి దాన్ని అంతా తీసుకెళ్ళి ప్రైవేటు పరం చేయటం. ప్రైవేటు పరం చేస్తే పర్వాలేదు, ఇంకొక రకంగా ఉంది. స్థలాలు ఇస్తారు, బిల్డింగ్లు ఇస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ ఏ ఫెసిలిటీ కావాలన్నది ఇస్తారు. విద్యాధరపురం, విజయవాడలో ఉండేటువంటి విద్యాధరపురం ఏదైతే ఉందో ఆ విద్యాధరపురానికి సంబంధించినటువంటి డిపోని అతనికి ఇచ్చేయటం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? మనకు కనపడేటువంటి దాంట్లో ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి, ఇంకా చెప్తే ఆశ్చర్యపోతారు, ఈవీ స్టేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా లేవట. అందుకని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ వ్యవస్థని కొనసాగించుతున్నారు. ఈ కొనసాగించేటువంటి క్రమంలోనే దీన్ని మొత్తం ప్రైవేటైజ్ చేయాలనేటువంటి శ్రీశక్తి పథకం తీసుకొచ్చారు. బాగానే ఉంది. 25 లక్షల పైచిక్కు ప్రజానీకం మహిళలు దానిలో ప్రయాణం చేస్తున్నారు. గతంలో అయితే 50 to 60% ఉంటే ఇవాళ 92 to 98% మొత్తం ప్రజానీకం ఆ బస్సులు వినియోగించుకుంటున్నాయి.
వినియోగించుకునే సమయంలో దానికి 250 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇస్తున్నటువంటిది 150 నుంచి 160 కోట్లు. అంటే ప్రతిసారి కూడా 100 కోట్లు బకాయి పెట్టడం, అంటే ఆర్టీసీని నిర్వీర్యం చేయడం. ఒక పక్క నుంచి ఎంప్లాయీస్ని తీసేయటం, ఒక పక్క నుంచి బస్సులను తగ్గించేయటం, మరో పక్క నుంచి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయటం. 500 కోట్ల రూపాయలు, 900 కోట్ల రూపాయలు కూడా లక్షల కోట్ల ఆదాయం కలిగినటువంటిది, బడ్జెట్ కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ 500 కోట్లు పెట్టలేదట, 900 కోట్లు పెట్టలేదట. అందుకని తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామనేటువంటి చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది సరైనటువంటి కాదన్నాం. మీరు ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లేటువంటి దాన్ని ఆపాలని, ఆపకపోతే కానీ ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉండేటువంటి దాంట్లో ట్రేడ్ యూనియన్లుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ట్రేడ్ యూనియనిస్టులందరూ కూడా అందరినీ కలుపుకొని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు రేపు సోమవారం నాడు వినతి పత్రాలు ఇవ్వాలి. అది కూడా ఈ ప్రభుత్వం నుంచి చలనం రాకపోతే, ఈ ప్రభుత్వ పెద్దల నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సరైనటువంటి ప్రకటన రాకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కూడా వెళ్లాల్సి వస్తుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ, పేదవాడి యొక్క జీవన చక్రం ఆర్టీసీ బస్సు, దీనిని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయడానికి వీలేదు. ఉద్యోగుల రక్షణ, 50,000 మంది పైచిలకు ఉండేటువంటి ఈ ఉద్యోగుల్ని, ఇక్కడ ఉండే పనిచేసే ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళని ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకుని ప్రభుత్వంలో చేర్చుకున్నారో అదే పద్ధతిలో కొనసాగాలని, 3,000 కొత్తగా బస్సుల్ని ఏర్పాటు చేయాలనేటువంటిది నేను కోరుతున్నాం. దానికి తోడు వాళ్ళు ఉండేటువంటి దాంట్లో 99 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినట్టు దాన్ని కూడా ఉపసంహరించుకోమని కూడా ఈ సందర్భంగా కూడా కోరుతున్నాం. వ్యతిరేకించండి ఆర్టీసీ ప్రైవేటీకరణని, వ్యతిరేకించిన ఆర్టీసీ ప్రైవేటీకరణని వ్యతిరేకించండి. ఖండించండి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని. ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని. ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని. ఆర్టీసీని ప్రైవేటీకరణ, ఆర్టీసీని ప్రైవేటీకరణ. వర్ధిల్లాలి వైఎస్ఆర్ యూసీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ యూసీ. జై